ఆ విమానం పైకి ఎగరగానే సీతమ్మకి రాముడు ఒక్కొక్కటి చెప్పడం మొదలుపెట్టాడు. ఎందుకనంటే ఆవిడ్ని కూడా రావణాసురుడు అపహరించి తెచ్చాడు. కానీ అప్పుడు ఆవిడ స్వస్థతలో లేదు. హా రామ హా లక్ష్మణ అంటుండగా ఎత్తుకొచ్చాడు. ఇప్పుడు భర్తతో తిరిగి వెడుతోంది. భర్తతో తిరిగి వెడుతున్నప్పుడు ఒక్కొక్క ప్రదేశాన్ని చెప్తున్నాడు అనుకోండి. ఇక్కడే జటాయువుని చంపాడు, ఇక్కడే పంచవటి, ఇదిగో ఇక్కడే నిన్ను అపహరించాడు, ఇదిగో ఇదే అగస్త్య మహర్షి ఆశ్రమం, ఇక్కడికే మనందరం వెళ్ళాం, ఇదిగో చిత్రకూటం, ఇక్కడ మనందరం ఉన్నాం, ఇక్కడికే భరతుడు వచ్చి పాదుకా పట్టాభిషేకానికి పాదుకలను అవి తీసుకెళ్ళాడు, అదిగో శరభంగ మహర్షి ఆశ్రమం, అదిగో సుతీక్ష్ణుడి ఆశ్రమం, అదిగో దండకారణ్యం, అందులోకే మనం ప్రవేశించాం. ఇలా చెప్తూ రాముడు తీసుకెళ్తున్నాడు అనుకోండి సీతమ్మని. సీత అక్కడే నిన్ను అపహరించాడు రావణుడు అన్నప్పుడు ఒక్కసారి ఒళ్ళు ఆవిడికి జలధరిస్తుంది. ఇక్కడ రావణ వధ జరిగింది అన్న దగ్గర మొదలుపెట్టి భరద్వాజ మహర్షి ఆశ్రమం వచ్చే వరకు అలా వర్ణించుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి రాముడు. సీతమ్మకి అవన్నీ చూస్తూ ఉండడం ఒక ఎత్తు అయితే, రాముడు ఏదో ఆదివరాహస్వామి తన తొడ మీద ఆ కాలు పైకెత్తి ఆదిశేషుడు పడగల మీద కూర్చోపెట్టి ఆ తొడ మీద భూదేవిని కూర్చోపెట్టుకుని తన ముట్టి ఆవిడ చెవిలోకి పెట్టి భూధరములు పర్వతముల గురించి వర్ణిస్తుంటే ఆ సంతోషం వేరు, ఎదురెదురుగుండా కూర్చుని మాట్లాడడం వేరు. నోరు చెవి దగ్గర పెట్టి ఆ చెవి దగ్గర మెల్లగా మాట్లాడుతుంటే ఆ భర్త ప్రేమని అనుభవిస్తూ చెవిలో వినపడుతున్నటువంటి మాటలలో మైమరిచిపోవడం వేరు. లేకపోతే భూదేవికి పర్వతాల గురించి వినవలసిన అవసరం ఏమిటి? ఆవిడని పట్టుకునేవే పర్వతాలు. అది కాదు అక్కడ పరవశం. ఆదివరాహస్వామి చెప్తుంటే వింటున్న భూదేవి అంత పారవస్యంలో ఉంటుంది. ఆ ఆదివరాహ మూర్తి అంత అందంగా ఉంటుంది. ఆ భూదేవికి చెప్తున్నటువంటి ఆ రూపం అట్లా సీతమ్మకి చెప్తుంటే ఎంత బడలిపోయిందో లంకలో అంత ఉపశాంతి రాముడి మాటల చేత పొందుతోంది. అంత సంతోషపడిపోతున్న సీతమ్మని, సంతోష పెడుతున్న రాముణ్ణి చూసుకుని సంతోషపడిపోతున్న వానరులున్న పుష్పక విమానం ఇన్నాళ్ళు రావణాసురుణ్ణి మోసిన పాపాన్ని కడిగేసుకుంది. ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశం. కాబట్టి అవన్నీ వరుసగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇదిగో ఇక్కడ రావణుడిని చంపాను, ఇక్కడ కుంభకర్ణుడిని చంపాను, ఇదిగో ఆ బూది కుప్ప రావణాసురుడిదే, అంత్యేష్టి సంస్కారం చేసినప్పుడు కాల్చేశారు, ఇదిగో ఇక్కడే మేము సేతువు